బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి రాష్ట్ర మంత్రులతో జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టిస్తారు. అచ్చెన్నాయుడు గారు, అనిత గారు, కేశవ్ గారు, నిమ్మల రామానాయుడు గారు, సర్వశ్రీ బోషిడి కె పట్టాభి గారు, సవిత గారు, ధూళిపాళ గారు, ఎంపీ కలిశెట్టి గారు, అలాగే మినిస్టర్ సత్యమూర్తి గారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఉసుకు అని ఉసుగొలిపి బూతులు, అసత్యపు నిందలతో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారు. తిట్టించడమే కాకుండా అంటే వీరికి నారా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాని విషయం ఏంటంటే టీడీపీ వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గేలి చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని మావిగన్ పేరుతో ట్రోల్ చేస్తున్నామని చెప్పని సంబరపడ్డారు. కానీ 2 రోజులు అంటే 48 గంటలు తిరిగేప్పటికీ వీళ్ళ సంబరం వల్ల తద్దినానికి దిగొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతిపాదన అమరావతి అనేది ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఒక భయంకరమైన గుదిబండగా మారుతుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క అంతులేని అవినీతితో, అనాలోచితంతో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. రాజధాని పేరుతో ఈ రాష్ట్రాన్ని భూస్థాపితం చేసేటువంటి కార్యక్రమాన్ని, ప్రణాళికని చంద్రబాబు నాయుడు రచిస్తున్నాడని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఆయన ఎవరో R&B మినిస్టర్ గారు చెప్పాడు నల్లమలలో పెట్టుకుంటాం. నల్లమలలో ఏదైతే పులులు సంచరించే చోట చిన్న చిన్న కమతాల్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్ జాతుల అంటే అక్కడ నివాసం ఉన్నటువంటి మారుమూల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారికి దగ్గర నుంచి, లేదా అరకు, పాడేరు, ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి అతి సామాన్య రైతాంగానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ ఆలోచన అంటే రాష్ట్రానికి రాజధాని అనేది ఒక సిరి సంపదల తొలతూగేటువంటి రాజధానిగా ఉండాలి తప్పితే ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని దివాళా తీయించేటువంటి రాజధానిగా ఉండటం కరెక్టా? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అప్పుల ఊబిలో పాతరేసేదే అయి ఉండాలా? లేదా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలకి సిరి సంపదలను ఇచ్చేటువంటి ఒక పంటలాగా, ఒక చేనులాగా, ఒక ధాన్యాగారంగా, ఒక ఖజానాగా మారాలా అనేది, అంటే ఏదైతే బాగుంటుంది అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. సంతోషం, మీరే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిపాదనని అద్భుతంగా తీసుకెళ్లారు ప్రజల్లోకి. మీరు హేళనతో, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూనో చేసినటువంటి గొప్ప కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారిని కుప్పకూల్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా అంటే వాళ్ళు కుప్పకూల్చి ఆ రోజు చేసినటువంటి తప్పుడు పని ఎలా చేయగడుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఈ మావిగన్ అనే ప్రతిపాదనని ప్రజల్లోకి పెద్దగా తీసుకెళ్ళి ఆ పాపాన్ని కడుక్కునే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. ఒక ఎంపీ గారితో నారా చంద్రబాబు నాయుడు గారు పాత వీడియోలు కష్టపడి ఎతికిచ్చి INPR డిపార్ట్మెంట్తో, టీవీ ఛానళ్ళతో అందరితో ఎతికిచ్చి బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు ఈ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో నిందలు లేదా
వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. వారిద్దరూ మంత్రులుగా ఉండి, కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉండి వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడారంట. వాటిని చూపించి ఇదిగో చూడండి, ఇదిగో చూడండి అని చెప్పి చంకలు గుద్దుకుంటున్నాడు ఒక ఎంపీ గారు. ఆ ఎంపీ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టండి, నేను వీడియోలు పంపిస్తాను, నేను పంపించే వీడియోలతో కూడా ఒకటి పెట్టండి. బూత్ బంట్రోతులాగా చంద్రబాబు నాయుడు గారు ఏది రాసిస్తే ఏది చూపిస్తే అది చూపించినంత మాత్రాన ప్రజలు అమాయకులు కాదు, ప్రజల విచక్షణ లేని వాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు గారు. సాక్షాత్తు మీకు పిల్లనిచ్చినటువంటి మీ మామ నారా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కడిగి నెత్తి మీద జల్లుకున్నటువంటి మీ మామ ఎన్టీ రామారావు గారు ఎన్ని తిట్టాడు రామారావు గారు మిమ్మల్ని. చంద్రబాబు గారు రామారావు గారు తిట్టు తిట్టకుండా ఎన్ని తిట్టారు మిమ్మల్ని. అంత ఘోరంగా, అంత నీచంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు వరకు వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా, ఖర్జూర్ నాయుడు గారు అమ్మనమ్మ గారు కూడా తిట్టుండ్రు. అంత ఘోరాది ఘోరంగా ఆయన తిట్లు తిడితే ఇంకెవడనైతే అసలు జీవించడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎన్టీ రామారావు గారు గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. వారు ఏం చెప్తారు? అల్లుడైన కొడుకుతో సమానంగా చూస్తే తనను 73 ఏళ్ల వయసులో, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు, ద్రోహం చేసినప్పుడు ఎన్టీఆర్ గారికి 73 ఏళ్ల వయసు. 73 ఏళ్ల వయసులో మోసం చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుకు గడ్డి వేస్తే, పశువు కింద గడ్డి వేస్తే అది తిన్నగా విశ్వాసంతో ఇంటికి వచ్చి పాలిస్తుంది అని చెబుతూ చంద్రబాబు పశువుకున్నంత విశ్వాసం కూడా లేనివాడని విమర్శించారు ఎన్టీ రామారావు గారు. అప్పలనాయుడు గారు కలిసెట్టి ఆయన, అప్పలనాయుడు ఆయన ఎంపీ గారు నిన్న బొమ్మల గమ్మల వీడియోలు సినిమాలు చూపించాడు. అప్పలనాయుడు ఆయన కలిసెట్టి చూస్తారా? ఈ ఏత్తర రేపు సినిమా మళ్ళీ నీకు పంపిస్తా ఇవన్నీ.